ఈరోజు ఏదైతే సీఏ నాగరాజు గారి మీద ఈ కూటమి ప్రభుత్వం ఏ ఆధారంతో మర్డర్ కేసు కట్టింది? గాదే సాయికృష్ణ మృతదేహం లభ్యమైందా? మృతదేహాన్ని చూసి మర్డర్ కేసు కట్టారా? లేదా మర్డర్ కేసు కట్టి మృతదేహం లేకుండా చేస్తున్నారా? గౌరవ హైకోర్టు వారిని తప్పుదోవ పట్టించడం కోసం ఈ మర్డర్ కేసు కట్టినట్టుంది. కానీ గాదే సాయికృష్ణ మృతదేహం లభ్యమైతే మర్డర్ కేసు కట్టాలి. కానీ ఇక్కడ మర్డర్ కేసు కట్టారు కానీ ఎక్కడా మృతదేహం లేదు. ఇది ఖచ్చితంగా వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించడమే. సరే, కూటమి ప్రభుత్వం హుటాహుటిగా ఒక సిట్ బృందాన్ని వేసింది. మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి ఏదైతే మరి ఖననం చేసిన ఆ స్వర్గపురికి వెళ్ళి 4 అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ని ఫైండ్ అవుట్ చేశారు. మరి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుతో పోలీస్ మాన్యువల్ ప్రకారం సీఏ నాగరాజు గారు వ్యవహరించారా? పోలీస్ మాన్యువల్ ఏం చెప్తుంది? ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికినప్పుడు వారు అనుసరించవలసిన విధానాలు ఏంటి? ఫస్ట్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ ఘటనా స్థలాన్ని ఫస్ట్ భద్రపరచాలి, పంచనామా చేయాలి, ఫోటోలు వీడియోలు తీయాలి, అలాగే వేలిముద్ర సేకరించాలి, మృతదేహానికి DNA నమూనాలు తీసుకోవాలి, మృతదేహాన్ని మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం నిర్వహించాలి. ఈ ప్రక్రియ ఫాలో అయ్యారా? అలాగే మరి గుర్తించిన ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించిన తర్వాత ఇతర పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలి. ఇచ్చినట్టు ఎక్కడా కనపడట్లా. అలాగే సమాచారం ఇవ్వటమే కాదు, మిస్సింగ్ పర్సన్స్ యొక్క డేటాబేస్లో ఈ మృతదేహాల్ని సంబంధించిన వివరాలు కంపేర్స్ కూడా చేయాలి. లేదా స్థానిక పత్రికలు అలాగే సోషల్ మీడియా వేదికగా ఈ మృతదేహానికి సంబంధించి ఏమన్నా వార్తా కథనం రాశారా? ఎటువంటి ప్రొసీజర్ మేము అన్ని విధాల ప్రయత్నించాము కానీ ఈ మృతదేహాన్ని గుర్తించలేకపోయాము అని రికార్డులో నమోదు చేశారా? మరి అవన్నీ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఖననం చేశారు. ఖననం చేయాలి అంటే కనీసం మినిమం 72 అవర్స్ అంటే 3 రోజులు మినిమం. అవసరమైతే అవసరాన్ని బట్టి ఇంకా కూడా ఆ మృతదేహాన్ని భద్రపరచాలి. కానీ ఇక్కడ 4 మృతదేహాలని ఎక్కడా భద్రపరిచినట్టు కూడా లేదు. పోలీసు వారు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికిన వెంటనే వారి ఇష్టానుసారంగా ఖననం కానీ దహనం కానీ చేయటానికి వీలు లేదు. ఇది పోలీస్ మాన్యువల్ చెప్తుందండి, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇది పోలీస్ మాన్యువల్ చెప్తుంది. ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో దాని ప్రకారం, ఈ పోలీస్ మాన్యువల్ ప్రకారం వారు వెంటనే ఖననం చేయకూడదు. ఖచ్చితంగా ఇది వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించడమే. ఇక్కడ గాదే సాయికృష్ణనో సీఏ నాగరాజో కాదు, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవస్థల మీద, అంటే వ్యవస్థలని తారుమారు చేసే ప్రక్రియ, పర్టికులర్గా ఈ కేసులో వ్యవస్థల్ని తారుమారు చేస్తున్నారు. వారికి లబ్ధి కూర్చడం కోసం ఈ ప్రభుత్వం ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తుంది. రేపు ఖచ్చితంగా హైకోర్టు వారికి ఇప్పుడున్న ప్రెసిడెంట్ సీఏ వెళ్ళి ఒక కేసు కట్టారమ్మా, మర్డర్ కేసు కట్టారమ్మా అని చెప్తారు. ఆ మర్డర్ కేసు కట్టినట్టు మరి డెడ్ బాడీ అని ఐడెంటిఫై చేశారంటే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో చెప్తామంటారు. అంటే కాలయాపన చేయటమే. 1-2 సంవత్సరాల తర్వాత సీఏ నాగరాజు గారు ఖచ్చితంగా వీరేసిన ఎఫ్ఐఆర్ నుంచి రిలీఫ్ అయిపోయి మళ్ళీ యథాతథంగా ఉద్యోగంలోకి వెళ్ళగలరు. అంటే వారికి అనుకూలంగా ఉంటే వ్యవస్థల్ని ఇంత నిర్వీర్యం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మరి సీఏ నాగరాజే కాదు, ఈ ప్రొసీజర్ పోలీస్ మాన్యువల్ ప్రకారం ఎవరైతే బిహేవ్ చేయరో వారందరికీ చుట్టం కాదు, న్యాయస్థానాల మీద అపారమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా వ్యవస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సీఏ నాగరాజు గారు పోలీస్ మాన్యువల్ ఎందుకు ఫాలో అవ్వాలా? ఇది సిపి గారి దృష్టిలో ఉందా? సిపి గారు డీజీపీ గారు దృష్టిలో పెట్టి
డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు దృష్టిలో పెడితే హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉంచి వీరందరూ కుమ్మక్కయ్యి పోలీస్ మాన్యువల్కు వ్యతిరేకంగా ఖననం చేశారా? ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఖననం చేశారా? అయితే ఈ ప్రొసీజర్లో ఒక సీఏ గారినే కాదు, వ్యవస్థలో ఉన్న ఎవరైతే సీఏకి సహకరించారో పై అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరిని బాధితులుగా చేసి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో వారి పేరు నమోదు చేయాలి.